అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బెల్లీ ఫ్యాట్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. సో రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అయినా కానీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. సో ఒకవేళ తగ్గినా కొన్ని ఇంచెస్ లాస్ అయినా మళ్ళీ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని ఇంట్లో ఉన్న పదార్థాలతో ఏ విధంగా తగ్గించుకోవచ్చు, పూర్తిగా పొట్ట ఫ్లాట్ అవ్వాలంటే ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి గారు. మేడం నమస్తే. నమస్తే మహాలక్ష్మి. మేడం, బెల్లీ ఫ్యాట్, సో కొందరిలో బాడీ అంతా సన్నగా ఉంటుంది కానీ పొట్ట మాత్రం పెద్దగా ఉంటుంది. సో రకరకాల కారణాల వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. చాలా వీడియోస్లో మీరు చెప్పారు. సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంటి చిట్కాలంటే ఏమన్నా? తప్పకుండా అమ్మా. ఇంటి చిట్కాలతో జనరల్గా బెల్లీ ఫ్యాట్ తగ్గదు, అయినా కానీ చెప్తాను. ఓకే. యాక్చువల్గా మీరు అన్నారు కదా బెల్లీ ఫ్యాట్ రకరకాల కారణాల వల్ల వస్తుంది అనేసి. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను లక్ష్మి. ఎవరైతే నైట్ టైం లేట్గా తింటారో, ఎక్కువగా తింటారో, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా తింటారు, వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ మిగతా వాళ్ళకంటే 10 times ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు నైట్ టైము బాగా ఇంత బౌల్ వెజిటబుల్స్ తిన్నారు, మీకు బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ బాగా ఇంత రైస్ తిన్నారు, ఇంత కర్రీ తిన్నారు, మీకు బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రైస్ తిన్నందువల్లనే బెల్లీ ఫ్యాట్ వచ్చిందా అని కాదు, రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది మీకు బెల్లీ ఫ్యాట్. మధ్యాహ్నం తిన్నారా రాదు, నైట్ తిన్నారా వస్తుంది. ఎందుకు అంటే నైట్ టైం మన డైజెషన్ పడిపోతుందా, అలాంటప్పుడు తేలిగ్గా అరిగేవి, ఫైబర్ ఎక్కువ ఉండేవి తినాలి. మన రైస్లో ఏం ఫైబర్ ఉంది, మళ్ళీ దాంట్లో కూడా మీరు బ్రౌన్ రైస్ తిన్నారా అంత బెల్లీ ఫ్యాట్ రాదు, వైట్ రైస్ తిన్నారా బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఇలా అన్నమాట. కానీ మనం రోజులో చూసుకోమ్మా, తింటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటి అంటే మార్నింగ్ హడావిడిగా ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోతాము, మధ్యాహ్నం ఏదో బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళిపోతాము, నైట్ టైం హ్యాపీగా ఇంటికి వచ్చి 7కో 8కో వచ్చి అప్పుడు వేడిగా వండుకొని 9కి 10కి తింటాం. ఇంకా కొంతమంది 10:30 11:30 కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఇదంతా చెప్పాలి అంటే బాడీలో ఎక్కడా పట్టకుండా బెల్లీకే పడుతుంది, విసరల్ ఫ్యాట్ అంటాం. ఇది చాలా డేంజరస్. ఇప్పుడు చేతులకు ఉన్నాయి, చేతులకు ఎక్సర్సైజ్ చేస్తే మీరు తొందరగా ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. థైస్ ఉన్నాయి, బాగా నడిచారు, ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు, భయంకరంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి దానికి సపరేట్గా, అప్పుడు కానీ తగ్గదు. ఇంకా అన్నిటికంటే డేంజర్ ఏంటి అంటే దీనివలన ఆర్గాన్స్ అన్నిటికీ కూడా నష్టమ్మా. ఓకే. సో మొత్తం ఆర్గాన్స్ మనకి ట్రంక్ పార్ట్లో ఇక్కడే ఉంటాయి కదా, ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్ని, హార్ట్ని, తర్వాత మన షుగర్ లెవెల్స్ని, ఇలా అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా బెల్లీ ఫ్యాట్ ఉండకూడదు. అంటే మీరు అనొచ్చు, మేడం మరి ఫ్లాట్ స్టమక్తో ఎట్లుంటాము, మరి ఫ్లాట్ కాకపోయినా కొంచెం ఉంటే పర్వాలేదు. మా కొంతమంది చూడండి ఎక్కడా ఉండదు, ఓన్లీ పొట్ట మాత్రం ఎంత ఉంటుంది. అవును మ్యామ్. ముఖ్యంగా 35-40 years అయిన తర్వాత మగవాళ్ళకు కూడా చాలా వచ్చేస్తుంది, జెంట్స్కి కూడా. ఇది అస్సలు అడ్వైజబుల్ కాదు. కాబట్టి ఎవరైనా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ బాగా తిన్నా, నైట్ టైం తగ్గించేయాలి ఫుడ్. నైట్ ఒక్కటే కదా మనం తినేది, తింటే ఏమవుతుంది అని తిన్నారంటే మాత్రం కష్టం. ఇది ఇప్పటి రోజుల్లో అనుకోవాలి. ఇకపోతే రెండోది ఏంటి అంటే నైట్ తినే కూరలు కానీ, వాళ్ళు తినే సీరియల్స్ కానీ, లెగ్యూమ్స్ కానీ ప్రాసెస్డ్ అయి ఉండకూడదు, ఫుల్ ఆఫ్ ఫైబర్తో ఉండాలి. ఓకే. ఇప్పుడు కూరగాయల్లో ఆటోమేటిక్గా ఫైబర్ ఉంటుంది. మీరు శనగలు తినాలనుకున్నారు, శనగపిండితో చేసినవి తినకూడదు, హోల్ శనగలు తినొచ్చు, గుగ్గిళ్ళలాగా తినొచ్చు. అవి కూడా ఒక సూప్ బౌల్ తినకూడదు, చిన్న కటోరీ తినాలి. ఎందుకంటే దాంట్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి దాంట్లో కూడా. ఇలా మనము చూసుకొని తినాలి. ఇంతకంటే సింపుల్గా ఏం చెప్తాను అంటే పారిడ్జ్ కానివ్వండి, సూప్స్ వెజిటబుల్స్ కానివ్వండి, లేదా 2 పుల్కాస్ తీసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకొని ఒక పెద్ద బౌల్ కర్రీ కానీ తినచ్చు. ఆ కర్రీస్ కూడా ఏంటి, వాటరీ వెజిటబుల్స్ లేదా గాడ్ కర్రీస్, అంటే తీగలకు కాసే కూరలు, ఇలాంటివి అన్నమాట. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, ఉండి లేనట్టు ఏదో ఒక 2 grams ఆయిల్ వేసుకొని తిన్నాం అనుకోండి, బెల్లీ ఫ్యాట్ రాదు. వచ్చిన బెల్లీ ఫ్యాట్ని ఏం చేయాలి, మీరు అన్నారు హోమ్ టిప్స్ అన్నారు. దీనికి హోమ్ టిప్స్ ఏమి ఉండవు లక్ష్మి, సారీ ఇలా చెప్తున్నందుకు. కానీ
ఒక చిన్న చిట్కా అని చెప్పను, కానీ వాళ్ళ కోసం ఇప్పుడు మీరు ఈవినింగ్ 5-5:30కి ఇది ట్రై చేయండి మా. ఒక మార్నింగ్ టైమ్ ఒక 5 ml స్పూన్తో సబ్జా గింజలు నానబెట్టుకోండి. బాగా నానతాయి కదా, దాన్ని కొబ్బరి నీళ్ళల్లో కానీ లేదా మామూలు నీళ్ళల్లో కానీ కలుపుకొని కొంచెం హనీ కలుపుకొని తాగేయండి. లేదా హనీ లేదు, జాగరీ కలుపుకొని తాగండి. కావాలంటే కొన్ని డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, కొన్ని డ్రాప్స్, 1 లెమన్ కాదు. ఇది తాగినందువల్ల మీకు పొట్ట నిండుగా ఉంటుంది, ఎక్కువ తినలేరు. ఆకలి అంటే క్రేవింగ్స్ అంటాం కదా, అవి తగ్గిపోతాయి. ఓకే, దీనివల్ల లిమిటెడ్గా తిన్నా కానీ మీకు నైట్ ఆకలి అనిపించదు. ఇది ఒక చిన్న టిప్. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించదు, సరేనా అమ్మా? ఇంకా మీకు రైస్ ఇష్టం, తినాలనుకుంటున్నారు, యాక్చువల్గా పచ్చళ్ళు వేసుకొని తింటుంటారు నైట్ టైం బాగా, అందులో చలికాలం వచ్చిందంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వారంలో 3-4 రోజులు ఒక 3-4 వెల్లుల్లి ఉంటుంది కదమ్మా, కొంచెం నూనెలో ఒక 1 మినిట్ వేయించేసి ఒక పించ్ లేదా 1 గ్రామ్, గ్రామ్స్లో లెక్క పెట్టుకోము, ఇలా తీసి అలా వేసుకోవడం. ఒక 4-5 మిరియాలు దంచితే ఎంత వస్తుందమ్మా, అంత మిరియాల పొడి వేసుకొని కలుపుకొని 2 ముద్దలు తినేయండి. ఇంతే అన్నం, ఒక పెద్ద గరిటె అన్నం అన్నమాట. ఇది కూడా మీ అంటే జఠరాగ్ని అంటారు, తెలుసు కదా, పొట్టలో ఉండే అగ్నిని జఠరాగ్ని అంటారు. దాన్ని ఎక్కువ చేస్తుంది. దీనివలన కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా పోతుందని నేనేం చెప్పడం లేదు మా, హెల్ప్ చేస్తుంది అంటున్నాను. కానీ అలా అన్నాను కదా అని చెప్పేసి ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకొని ఇంత మిరియాల పొడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తినకూడదు. ఫస్ట్ 2 ముద్దలు అంతే తిని చూడండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే, కానీ ఇది అల్సర్ లేని వాళ్ళు, పొట్టలో మంట లేని వాళ్ళే చేయాలి అమ్మా, అందరూ చేయకూడదు చెప్తున్నాను ఇప్పుడే. మరీ అంటే 50-55 దాటిన వాళ్ళు కూడా చేయొద్దు. కొంచెం యంగ్స్టర్స్ చేస్తే మంచిది, లేదా బిలో 40 years వాళ్ళు చేస్తే మంచిది. అంటే ఇది మధ్యాహ్నం తినొచ్చు కానీ నైట్ తినకూడదు మా, కొంతమందికి పొట్టలో మంట వస్తుంది. సో ఇంకా చెప్పాలి అంటే సినమన్ వాటర్ అంటారు, మన సినమన్ కాదు, కేరళ సినమన్. చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఆ నేలలో పండింది వేరేగా ఉంటుంది. మన సినమన్ అంతంత వాడితే పొట్ట మంట పుట్టిపోతుంది. ఆ సినమన్ ఒక పించ్ అని చెప్పను కానీ ఒక 1/2 గ్రామ్ అనుకుందాము. ఓకే, దాన్ని ఆ కచ్చా పచ్చా దంచేసి వాటర్లో బాగా బాయిల్ చేయమనండి, లేదా సోక్ చేసుకోమనండి ఒక 5 to 6 hours. ఆ వాటర్ తాగొచ్చమ్మా, బోన్ చేసిన తర్వాత తాగొచ్చు. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవడమే కాకుండా డైజెషన్ బాగుంటుంది, బెల్లీ ఫ్యాట్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇంత పొట్ట అనిపిస్తుంది. మార్నింగ్ లేస్తే ఫ్లాట్ ఉంటుంది, నైట్ అయ్యేటప్పటికి గ్యాస్ ఫామ్ అయిపోయేసి చాలా పెద్దది అనిపిస్తుంది పొట్ట. సో ఇది. ఇకపోతే మీకు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. మనం ఇంకా చెప్పాలి అంటే హాట్ వాటర్ మా, ఎవరైతే రోజు 3-4 గ్లాసుల వేడి నీళ్లు తాగుతారో, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నైట్ పడుకునే లోపల, వాళ్ళకు కూడా ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ అని కాదు, టోటల్గా మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నమాట. ఇకపోతే ఈ డీటాక్స్ స్టీల్ అని చెప్పేసి మేము కూడా ఇస్తూ ఉంటామా, డీటాక్స్ పౌడర్ అని చెప్పేసి. ఇది ఏంటంటే సేమ్ ఫ్యాట్ని ఏది కరిగించదు, మీకు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని పోగొట్టేసి మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. టాక్సిన్ రిమూవల్ ఉంటుంది కాబట్టి బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. మీకు చూపిస్తాను అది. సో ఇదేంటి అంటే నేను 2 ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను మా ఫ్యాంటైజ్ నుంచి. ఇది ఒక ప్రోటీన్ ఇస్తాను మా. నేనేం చెప్తానంటే పొట్ట కొంచెం ఫాస్ట్గా తగ్గాలనుకునే వాళ్ళకి ఒకరోజు మామూలుగా తీసుకోమని, ఇంకొక రోజు కేవలం ఈ ప్రోవిటా తీసుకోమంటాను. ఓకే, పెద్ద గ్లాస్ వాటర్లో 5 స్పూన్స్ వేసుకుంటే మీకు కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది, ఫుల్ ఆఫ్ ఫైబర్ ఇది. సో వెంట్రుకలు ఊడిపోతున్నా మంచిది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్గా తగ్గుద్ది, ఎందుకు అంటే ఫ్యాట్ లేదు, అట్ ద సేమ్ టైం సాల్ట్ కూడా లేదు కాబట్టి. దానికి తోడు డీటాక్స్ పౌడర్ ఒకటి ఇస్తామ్మా. ఇది చాలా బాగుంటుంది లక్ష్మి. మీకు అంటే ఇన్ని ఇంచులు అని చెప్పలేను కానీ ఒక 2-3 months వాడితే ఇంచెస్లోనే డిఫరెన్స్ వస్తుంది. ఓకే, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ పౌడర్ కానీ వాడారు అంటే అది కూడా ఎంతమ్మా, జస్ట్ 1 గ్రామ్ నోట్లో వేసుకొని మంచినీళ్ళతో మింగేయడం అనమాట. సో ఇవి రకరకాల హెర్బ్స్తో చేస్తున్నామ్మా. జనరల్ గా అంటే ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది ఇది? ఎవరైనా స్ట్రిక్ట్ గా ఫాలో త్రూఅవుట్ ద ఇయర్ కూడా వాడచ్చు, దీనివల్ల నష్టమేం లేదు. నాకు అనీజీగా ఉంది, పొట్టలో హెవీగా తిన్నాను, ఎక్కడికైనా పార్టీకి వెళ్ళొచ్చి అనీజీగా ఉంది, నేను వచ్చి ఒక స్పూన్ వేసేసుకుంటాను నేను. ఓకే, సో ఒక 10 minutes లో నాకు బాగుంటుంది.
అట్లనే ఏం లేదు. నేను బరువు తగ్గడానికి చేసుకోను, నా పొట్ట బాగుండడానికి చేసుకుంటాను అనమాట. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ వెయిట్ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ కోసం ఏమొస్తే దానికోసం వేరేగా ఇస్తాం, అంటే ఇవి ఇస్తాము, ఫుడ్ కూడా చెప్తాం కదా జనరల్ అట్లా అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళకి ఇలా జనరలైజ్ చేసి చెప్పలేమ్మా, మనిషిని బట్టి వేరే వేరేగా చెప్తూ ఉంటాం లక్ష్మి. ఎవరైనా కొంచెం తగ్గించుకోవాలి సో అలా అన్నప్పుడు దీన్ని చూస్తే ఇంకా అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, మా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ఏంటంటే మంచి సజెషన్స్ ఇస్తామ్మా వాళ్ళకి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకి నీరసం లేకుండా, వాళ్ళ జుట్టు ఊడకుండా ఫుల్ స్ట్రెంగ్తీగా ఉండేటట్టు చూస్తూ బరువు తగ్గిస్తాము, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిస్తాము. చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్యలు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. సో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. అవును. ఎస్. వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేస్తాం లక్ష్మి మేము. యాక్చువల్ గా ఒకసారి మా దగ్గరకు ట్రీట్మెంట్ కి వచ్చిన తర్వాత ఊరికూరికే రావద్దని కూడా చెప్తాను. మీరు ఇంట్లో ఫాలో అవ్వండి అమ్మా, బాగుంటది, మీరు తగ్గుతారు అని చెప్తాను. ఇది 1 డే ప్రాసెస్ కాదు, ఇది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. నా దగ్గరకు ఒక 3-4 months వస్తే చాలు, తర్వాత మా క్లయింట్స్ ఆటోమేటిక్ గా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆరోగ్యంగా ఉండడానికి, బెల్లీ తగ్గడానికి చాలా మంచి ప్రోడక్ట్స్ కూడా చెప్పారు మ్యామ్. కావాలన్న వాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకోవాలని కోరుకుందాం. బికాస్ ఆఫ్ మనకు తెలీదు బయట ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా వాడాలి ఏంటి అనేది. సో దీన్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. తగ్గించుకోవాలని కోరుకుందాం హెల్దీగా. సో మంచి టిప్స్ కూడా చెప్పారు మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చెప్పారు, అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.